హాయ్ అండి, వెల్కమ్ టు ఈజీ టైలరింగ్ క్లాసెస్. ఈరోజు ఈ ఫ్రంట్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ కలిపి ఎలా అతకాలో మీకు ఈరోజు నేను చూపిస్తాను. ముందు బ్లౌజ్ మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఈ కొల బ్లౌజ్లో ఈ ఫ్రంట్ పార్ట్ అంటే మనం ఫ్రంట్ వైపు కుడితే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ వైపు కుడితే బ్యాక్ సైడ్ తిప్పి చూపించుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో ఇలా పెట్టి చూసుకోవాలి. ఇగోండి, ఈ ఫ్రంట్ అనేది కొంచెం పొడవుగా ఉంది. ఫ్రంట్ పొడవు వచ్చినా పర్లేదు, అప్పుడేమో ఇక్కడ చిన్న టక్ వేసుకుంటే సరిపోద్ది. అంతేండి, ఇప్పుడు రెండు వైపులా కూడా ఈక్వల్ అయిపోతుంది కాబట్టి మనం దీన్ని జాయిన్ చేసుకోవచ్చు. ఇది ఎలా జాయిన్ చేసుకోవాలి, ఎలా మార్కింగ్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇదిగోండి, ఇది ఫ్రంట్ వైపు కదా, హ్యాండ్ ఇక్కడ వరకు ఉంది కదా, ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ స్టార్ట్ చేయాలి చిన్న కుట్టు అనేది, రఫ్ వేసుకోవాలి ఫస్ట్. ఇలా కొంచెం కుట్టిన తర్వాత మళ్ళీ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో సర్దుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ భుజం నుంచి ఈ కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో చూసారా, ఇదిగోండి ఈ కుట్టు ఇక్కడ వరకు ఉంది కదా, ఇలా మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఆపిన తర్వాత అక్కడ నుంచి కుట్ట ఆపిన తర్వాత మనం ఎటువైపు పెట్టుకుంటున్నామో చూడాలి. ఇది ఎటువైపు ఉందో చూసుకొని, ఈ కొల్ల బ్లౌజ్ ఎటువైపు ఉందో, మనం కుట్టే బ్లౌజ్ ఎటువైపు ఉందో ఒకే సైడ్ పెట్టుకొని ఇది ఎక్కడి వరకు వస్తుందో చూసుకోవాలి. ఇవ్వండి, ఇలా పెట్టుకోవాలి మనం మార్కింగ్. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రెండు ఈక్వల్గా పెట్టి ఇక్కడ నుంచి స్ట్రైట్గా వేయాలి. ఇక్కడ మళ్ళీ రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు మనం ఫ్రంట్ సైడ్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ సేమ్. ఇప్పుడు కూడా రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ పొడవు అవ్వకూడదండి, ఫ్రంట్ పార్ట్ పొడవైనా పర్లేదు, ఇది ఈక్వల్గానే ఉంది. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఇవన్నీ చూసారా, బ్యాక్ సైడ్ కాబట్టి బ్యాక్ సైడ్ చూపిస్తాను. హ్యాండ్ ఎంత లూజ్ ఉందో అక్కడ మార్కింగ్ చేసుకొని చిన్నది రఫ్ వేసుకోవాలి ఫస్ట్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెంక కూడా కొలుచుకోవాలి, ఎంత లూజ్ ఉందో. ఇవ్వండి, ఈ భుజం దగ్గర నుంచి చెంక ఎంతవరకు ఉందో అంతవరకు కొలుచుకోవాలి. ఇవ్వండి, ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది ఈక్వల్గా పెట్టుకొని చిన్న లూజ్ ఉంచమన్నారు వాళ్ళు, అందుకనే నేను చిన్న లూజ్ ఉంచాను. ఇప్పుడు చూసారా, హుక్కుల వైపు ఉంది కదా, ఇటు కూడా హుక్స్ వైపు చూసుకొని షేప్ ఎంతవరకు ఉందో చూడాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్గా ఒక దగ్గర పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఆ తర్వాత ఇది ఈక్వల్గా నీట్గా కట్ చేసుకుంటేనే బ్లౌజ్ చూడడానికి బాగుంటుంది. ఇటువైపు కూడా ఇప్పుడు కూడా మనం సింగిల్ స్టిచ్ వేసుకున్న తర్వాత సైజ్ చూసుకున్నాక అప్పుడు మిగతా మనం ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలండి. ఇప్పుడు ఎలా చూడాలో నేను చూపిస్తాను. కొల్ల బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి సరిపోయిందో లేదో చూడండి. చూసారా,
ఈక్వల్గా ఉంది కదా. ఇలా అయిపోయిన తర్వాత అది నడుము చూసుకున్నాం కదా. నడుము చూసుకున్నాక సైడ్స్ ఎలా వచ్చాయో ఇది ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇదిగోండి ఈ బ్లౌజ్ ఇలా పెట్టాం కదా, చూసారా ఈక్వల్గా వచ్చాయి. ఒకవేళ దీనికన్నా ఇది లూజ్ వచ్చుంటే మళ్ళీ మనం ఎక్స్ట్రా స్టిచ్ చేసుకోవాలి. టైట్ వచ్చుంటే కొంచెం బ్యాక్ సైడ్ వేసుకొని ఆ కుట్టు అనేది మనం విప్పేస్తే ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఇటువైపు కూడా చూసుకోవాలండి, 2 సైడ్లు చూసుకోవాలి. కొంచెం లేట్ అయినా పర్లేదు, నీట్గా చూసుకొని కరెక్ట్గా కుట్లు వేయాలి. చూడండి, ఇటువైపు లూజ్ ఉంచమన్నారని చెప్పాను కదా, అందుకని చిన్న లూజ్ ఉంచాను. కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోయింది. కాబట్టి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినట్టే. మనం ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా అయింది ఇటు సైడ్. దీనికి ఈ పక్క కుట్టుకి మనం పాదం ఇంచు ఉంచితే సరిపోద్ది, ఎందుకంటే వాళ్ళకి టైట్ అయిన ఇవన్నీ ఎక్స్ట్రా కుట్టు. దీనికి ఈ కుట్టుకి కూడా పాదం వరుస ఉండాలి. అలా అయితే మనకి బ్లౌజ్ టైట్ అయినా విప్పుకోవడానికి బాగుంటుంది. అలాగే ఇటువైపు మనకి ఎన్ని నచ్చాయి ఇలాగే ఇటు సైడ్ మనకి ఎన్ని కుట్లు నచ్చితే అన్ని కుట్లు వేసుకోవాలండి. ఇంకొక విషయం ఏంటంటే ఇలా మనం కట్ చేసుకుంటే మనకి కింద నుంచి సైడ్కి బయటికి రాదండి, అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది. ఓకే అండి, ఇలాగే ఇటువైపు మీకు ఎన్ని కుట్లు నచ్చితే అన్ని కుట్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కానీ ప్రతిదానికి ఒక పాదం ఇంచు అయినా సరే మనకి గ్యాప్ ఉండాలి. ఓకే అండి, ఇలా చేస్తే మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది. ఈ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.